Hello everyone, welcome to my channel Shree's Creative Corner. This video is about another outfit from scratch. నా ఫ్రెండ్కి ఒక డ్రెస్ కస్టమైజ్ చేద్దామని నా ఫ్రెండ్ నేను ఫ్యాబ్రిక్ షాపింగ్కి వచ్చేసాము. మేము రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర లవ్లీ మ్యాచింగ్ సెంటర్కి వచ్చేసాము. షాప్లోకి ఎంటర్ అవ్వగానే చాలా హ్యూజ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉందనిపించింది. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. ఇవన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్లో థ్రెడ్ వర్క్ వచ్చింది. వీటితో పార్టీవేర్ డ్రెస్సెస్, డిజైనర్ డ్రెస్సెస్ రెడీ చేయొచ్చు. మేము ఏ కలర్, ఏ ఫ్యాబ్రిక్ ఏం ముందు డిసైడ్ అవ్వలేదు. జస్ట్ డ్రెస్ మోడల్ ఒక్కటే ఫస్ట్ మైండ్లో ఉంది. ఫ్యాబ్రిక్ ఇక్కడ నచ్చినవే తీసుకోవాలి, కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా. ఈ షాప్లో కొంచెం కాస్ట్లీ అనిపించాయి ఫ్యాబ్రిక్స్, బట్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఈ షాప్లో ఫ్యాబ్రిక్ని చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేశారు. దీనివల్ల మనకి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నేను అనుకుంటున్న డ్రెస్ మోడల్ అయితే ఇది పెప్లం టాప్ విత్ ఫుల్ స్లీవ్స్ అండ్ లెహంగాకి అలా 2 లేయర్స్ ఏం రాదు. అండ్ నెక్ నేను డిఫరెంట్ మోడల్ ఇస్తాను. దానికోసం నేను ఇప్పుడు ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ టిష్యూలో థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ పార్టీవేర్ ఫ్రాక్స్ అన్నీ స్టార్టింగే మీటర్ 500 ఉన్నాయి. మేము ఇక్కడ కొంచెం గ్రాండ్ లుక్ ఉన్న ఫ్యాబ్రిక్కే తీసుకోవాలని చూస్తున్నాము. ఇక్కడ కింద రో మొత్తం బెనారస్ ఫ్యాబ్రిక్స్. బెనారస్లో కూడా చాలా కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. మన మైండ్లో ఎటువంటి అవుట్ఫిట్ ఉన్నా దానికి కావాల్సిన ఫ్యాబ్రిక్ మొత్తం దొరికేస్తుంది అనిపించింది ఈ షాప్లో. ఈ ఫ్యాబ్రిక్ అయితే మాకు చాలా నచ్చింది. ఇది జార్జెట్లో థ్రెడ్ వర్క్ మిర్రర్తో వచ్చాయి. ఇది ఫాలింగ్ మెటీరియల్, మీటర్ 550 అలా ఉంది ఈ ఫ్యాబ్రిక్. కాకపోతే సేమ్ కలర్ మా ఫ్రెండ్కి ఆల్రెడీ ఈ కలర్లో డ్రెస్ ఉందని ఈ ఫ్యాబ్రిక్లోనే డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ గురించి చూస్తున్నాం మేము. ఇంకా బెటర్ ఫ్యాబ్రిక్స్ ఏమైనా దొరుకుతాయేమోనని. అండ్ ఇందులోనే సేమ్ మనకి ఇక్కడ మెరూన్ కలర్ అవైలబుల్గా ఉంది. ఈ మెరూన్ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ మేము ఫైనల్గా ఒక ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసాము. అది లాస్ట్లో చూద్దురు కానీ. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తాను. ఇక్కడైతే కలంకారీ ఫ్యాబ్రిక్స్లో చాలా వెరైటీసే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. నేను పెట్టిన ఒక షార్ట్ వీడియోలో చున్నీ ఎక్కడ తీసుకున్నారు అని అన్నారు. అది నాకు ఒక వాట్సాప్ పేజ్లో తీసుకున్నాను. అది కాంటాక్ట్ మిస్ అయింది. ఇవైతే కూడా చున్నీస్ లాగా మీటర్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా. ఇక్కడ ఓన్లీ హార్ట్ షేప్సే కాకుండా ఈ కాటన్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ పాట్ మోడల్స్, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్లో కలంకారీ ఫ్యాబ్రిక్. దీనిపైన ఆవుల ప్రింట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా. ఇదైతే మీటర్ 295 ఉంది. ఈ ఫ్యాబ్రిక్తో ఏ మోడల్ స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఈ కలంకారీ ఫ్యాబ్రిక్స్లో చాలా ప్రింట్స్ ఉన్నాయి. ఎలిఫెంట్ ప్రింట్స్, ఇంకా చాలా ఫ్లోరల్ డిజైన్స్లో చాలా ప్రింట్స్ ఉన్నాయి. ఈ కలంకారీ ఫ్యాబ్రిక్స్తో సింపుల్ కుర్తీ లాగా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఫైనల్గా మేము తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే ఇది మీటర్ 650 రూపీస్ పడింది. నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను, పెప్లం టాప్ విత్ ఫుల్ హ్యాండ్స్కి. అండ్ నేను లెహంగాకి ఇక్కడ మ్యాచింగ్ చూస్తున్నాను, కింద కాంట్రాస్ట్లో తీసుకుందామని. దీనిపైన ఇలా ప్యారెట్ కలర్ ఈ కలర్లో వచ్చింది కదా. సో నాకు ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయినట్టు అనిపించింది. ఇది క్రష్ టిష్యూ అంట. సో నేను ఈ క్రష్ టిష్యూలో ఈ కలర్లో 5.5 మీటర్స్ తీసుకున్నాను లెహంగా కోసం. ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ కూడా చూపించారు దీనిపైనకి ఆప్షన్. నాకు ఎల్లో కంటే కూడా ఈ మెహందీ గ్రీన్ బాగా సెట్ అయింది అనిపించింది. సో నేను ఇది 5.5 మీటర్స్ తీసుకున్నాను. వీటిపైకి టాప్ పార్ట్కి నేను సాటిన్ లైనింగ్ తీసుకున్నాను 2 మీటర్స్. అది మీటర్ 80 రూపీస్. బాటమ్కి క్రేప్లో తీసుకున్నాను మీటర్ 50 రూపీస్. నేను 5 మీటర్స్ తీసుకున్నాను. 5.5 మీటర్స్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 5 మీటర్స్ లైనింగ్ సరిపోతుంది లెహంగాకి. ఇంకా టాప్ పార్ట్కి పెప్లం టాప్ అన్నాను కదా, కింద అది అంబ్రెల్లా పార్ట్ లాగా వస్తుంది కదా, దానికి కింద కట్ వర్క్లో లేస్ వేద్దామని ఒక కట్ వర్క్ లేస్ తీసుకున్నాను. 4 మీటర్స్ తీసుకున్నాను. అది నాకు 280 రూపీస్ పడింది. ఓవరాల్గా నాకు ఈ ఫ్యాబ్రిక్కి 3150 రూపీస్ అయింది. ఈ డ్రెస్ ఎలా టర్న్ అవుట్ అయింది అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఒకరు కమెంట్స్లో లెంత్ ఎక్కువైనా పర్లేదు, లెహంగా కూడా డీటెయిల్గా చూపించండి చూస్తాము అని కమెంట్ చేశారు. అందుకే ఈ ఫైనల్ అవుట్పుట్ అండ్ టాప్ పార్ట్ని పార్ట్ 1 అండ్ లెహంగా డీటెయిల్గా పార్ట్ 2 నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ అవుట్ఫిట్ ఎలా టర్న్ అవుట్ అవుతుందో నాకు ఎగ్జైటింగ్గానే ఉంది. అండ్ నా ఛానల్ 9500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి.
అండ్ ఈ ఫ్యాబ్రిక్ బిల్ చేసేసాక వెళ్ళే దారిలో మేము ఈ డ్రెస్ మీదకి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ కోసం చూస్తున్నాము. ఇక్కడ ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నామో చూసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.